ఏలూరు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏలూరు కలెక్టరేట్లో మంత్రి నాదెండ్ల అధ్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల పనితీరును, అభివృద్ధిని ఆయన సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని నాదెండ్ల తెలిపారు. అలాగే వ్యవసాయ రంగంతో పాటు ఆక్వా రంగానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో వివిధ పరిశ్రమల స్థాపనకు భూములు కేటాయించే విధంగా ప్రణాళికలు రూపొందించామని అన్నారు. ఏలూరు జిల్లా డిఆర్సీ మీటింగ్ లో గౌరవ మంత్రి గారు పార్థసారథి గారు, నేను జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలపైన గౌరవ ప్రతినిధులు, పార్లమెంట్ సభ్యులు మహేష్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ శాఖల నుంచి అధికారుల యంత్రాంగం అంతా కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా మన జిల్లాలో ముఖ్యమైన అంశం పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టులో ఇంకా బ్యాలెన్స్గా మిగిలిపోయి ఉన్న R&R కింద వర్క్స్ ఏం పెండింగ్ ఉన్నాయి. వివిధ కాలనీస్లో మౌలిక సదుపాయాలు ఏ విధంగా పెంచే విధంగా మేము సదుపాయాలు, అక్కడ ఉన్న వసతులు, వాటిపై చర్చించాం. రాబోయే మార్చి లోపు ఈ కాలనీస్లో అన్ని విధాలుగా కూడా మేము మౌలిక సదుపాయాలు కల్పించడానికి, R&R ఇంకా ప్రోత్సహించే విధంగా గిరిజనుల్ని ప్రాంతానికి వాళ్ళు కూడా వచ్చి సహకరించే విధంగా కొంతవరకు మేము గ్రామ సభలు కూడా ఆ ప్రాంతంలో నిర్వహించి ప్రోత్సహించడానికి కోసం ఒక కార్యాచరణ రూపొందించే విధంగా ఒక ఆలోచనకు వచ్చాం. రెండోది, ఈరోజు ఏలూరు జిల్లా రాష్ట్రంలో మొదటి 5 సంఖ్యలో ఉంది. అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి కోసం కేవలం వ్యవసాయ రంగమే కాకుండా మౌలిక సదుపాయాలు పెంచి పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఒక విజన్ స్టేట్మెంట్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లమని చెప్పారు, జిల్లాకి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని తప్పకుండా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇక్కడ పెట్టుబడులు వచ్చే విధంగా అనేక మంది ప్రోత్సహించడానికి కోసం వివిధ సెక్టార్స్లో పార్కులు ఏర్పాటు చేద్దామని ఒక ఆలోచనకి వచ్చాం ఈ రోజున. అందులో భాగంగా మన జిల్లాలో ఎక్కడైతే మనకి అవకాశం ఉందో ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేసుకోవడానికి వివిధ నియోజకవర్గాల్లో అక్కడ ఉన్న ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేయడానికి కోసం ఈరోజు మొదటి అడుగు వేశాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా ఆయన కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. కొంతమంది పారిశ్రామికవేత్తలు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళకి తగిన రీతిలో మనం సరైన భూమి, దానికి సంబంధించిన సదుపాయాలు, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలన్నీ కల్పించడానికి కోసం చేసుకోవాల్సిన చొరవ చూపించాలనే విషయం అధికార యంత్రాంగం అందరం కూడా దానికి సిద్ధమయ్యాం. తప్పకుండా రాబోయే రోజుల్లో పెట్టుబడులు వచ్చే విధంగా దాదాపు 1500 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఇప్పటివరకు ఐడెంటిఫై చేయగలిగాం. దీన్ని బేస్ చేసుకుని ఏ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు వస్తే మనం ఇంకా మరింత మెరుగైన పెట్టుబడులు వస్తాయి, తద్వారా మనకి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయనే దానిపైన మీ అందరం కూడా మాట్లాడుకున్నాం. ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసి మార్చి 15వ తారీఖు కల్లా వివిధ నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేయడానికి కోసం ప్రభుత్వం నుంచి దానికి సంబంధించిన ప్రోత్సాహం, సబ్సిడీస్ కానివ్వండి, జిల్లా స్థాయిలో మేము ఏ విధంగా ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారో, పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ముందుకు వస్తారో, వాళ్ళకి దగ్గరుండి సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి కోసం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక నోడల్ ఆఫీసర్ని దానికి అపాయింట్ చేసి తప్పకుండా మేము వాళ్ళని ఇన్వైట్ చేసే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం. తద్వారా ఏలూరు జిల్లాని టాప్ 3లో మన రాష్ట్రంలో తీసుకొచ్చే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. దీంతో పాటు కొల్లేరు లేక్ గురించి, అక్కడ రైతులు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన, పర్యావరణం దృష్టిలో పెట్టుకుని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, స్థానికంగా ఉన్న ఇబ్బందులు, వీటి గురించి గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఎంతో ఆవేదనతోటి అనేక అంశాల గురించి మాట్లాడారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితిని కూడా బేస్ చేసుకుని లిడార్ సర్వే పూర్తి అవ్వాలి. దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముగ్గురిని సమాయుతం చేసే విధంగా గౌరవ కలెక్టర్ గారికి ఆ విధమైన బాధ్యత అప్పచెప్పాం. వాస్తవంగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే అక్కడ ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉన్నారో ఆ సమస్యలపైన ఇంకా లోతుగా వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి ఎక్కడ కూడా సమాచారం లోపం లేకుండా
క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని బేస్ చేసుకుని తప్పకుండా ఈ బడ్జెట్ సమావేశాల్లో, ఎందుకంటే దాదాపు 30 రోజులు మేము శాసనసభలో ఉంటాం కాబట్టి గౌరవ మంత్రి గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అందరం కలిసి ప్రభుత్వానికి ఒక చక్కటి నివేదిక అందించి ఒక వెసులుబాటు కల్పించడానికి దాదాపు 14,000 ఎకరాల్లో ఉన్న రైతాంగం వాళ్ళకి ఏ విధంగా మేము ఆల్టర్నేటివ్ ఏం చేయగలుగుతాం, కాంపెన్సేషన్ ఏ విధంగా ఇవ్వాలి, అదేవిధంగా రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న కొన్ని పొరపాట్లు ఏ విధంగా సరి చేయగలుగుతాం, వీటిపైన ఒక సమగ్రమైన నివేదిక అందించమని డిఎఫ్ఓ గారిని కోరాం. అది ఈ నెలాఖరుకల్లా రిపోర్ట్ తయారైన తర్వాత కలెక్టర్ గారు కూర్చుని ఈ 3 డిపార్ట్మెంట్స్ సమన్వయపరిచి ఆ నివేదికను ఆధారం చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కొల్లేరు ప్రాంతంలో అలజడి లేకుండా ఎవరు కూడా భయభ్రాంతులు కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో మనం ఏ విధంగా కొన్ని మార్పులు చేయగలుగుతాం, ఏ విధంగా నివేదికలు అందించగలుగుతాం, దానిపైన తప్పకుండా మేము చొరవ చూపిస్తామని ఈరోజు ఈ డిఆర్సి సమావేశం ద్వారా ప్రజానికాన్ని ఆ విధంగా కోరుతున్నాం.